పెట్టుకొని ప్రభుతో మాట్లాడంటే తప్పకుండా దేవుడు మనతో మాట్లాడు. పరిశుద్ధమైన దేవ, అయ్యో నన్ను స్థలాలు తీసుకొచ్చిన స్తోత్రాలు. మా సహోదరుడు చేస్తున్న పరిచయం స్తోత్రాలు. దీన్ని మా సోడు ఎడ్వార్డ్ గారు, మరి సోదరు ఆయన తల్లిగా మరి లోకయాత్ర ముగించుకో సందర్భంగా ఒక జ్ఞాపకార్థం కూడా స్తోత్రం. ఈ సమయం అందరితో మాట్లాడండి. నీ మెల్లని స్వరం వినిపించు. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంఘం దృష్టి మా కాళ్ళు తెలియజేయండి. యేసుతో పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుండి మార్చి చదువుకుందాం. 1 కొరింథీ 11:23 నుండి మార్చి చదువుదాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభువులను పొందింది. ప్రభువైన యేసు తను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారం భోజనం పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్న దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధిగును. ప్రభు శరీరాన్ని వివేచింపక తినుత్రాగవాడు తనకు శిక్షా విధి కలుగు తినుత్రాగుచున్నాడు. 31 అయితే మనలో మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ప్రభు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మన అక్కర తీర్చుకున్నాడు. ఇక్కడ ఈ బల దగ్గర ప్రభు మనం ప్రతివాడు తను తాను ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. నేను మిమ్మల్ని కాదు, మీరు నన్ను కాదు. ఎట్లుంటదంటే ఇది మరి పరీక్ష పెట్టినప్పుడు ఆ యొక్క ఆన్సర్ షీట్స్ అన్ని తీసుకుని ఇంకొక ఆయన కరెక్షన్ చేస్తారు టీచర్. కానీ ఇక్కడ అట్లా కాదు. ఏం చేస్తున్నాడంటే పరీక్ష రాసిన తర్వాత మళ్ళా జవాబు పేపర్ మనకే ఇచ్చినాడు. ఇచ్చి కరెక్ట్ చేసుకోండి, అప్పుడు ఎక్కువ మార్కులు వేసుకుంటాం అనుకుంటా. కనుక ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలా. ఎందుకు ఈ నూతన నిబంధన ప్రత్యక్షత ఇట్లా దేవుడు అనుగ్రహించినాడంటే, మేము చదువుకున్న కాలంలో ఆ ఏజ్ అప్పుడులో డిగ్రీ 3 సంవత్సరాలు ఒకసారి పరీక్ష, 3 ఏళ్ళు డిగ్రీ ఒకటేసారి ఎగ్జామ్ జరిగేది. చాలా కష్టం, చాలా మంది ఫెయిల్ అయ్యేవాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఎవ్రీ ఇయర్ పరీక్షలు వచ్చే లోపల ప్రతి ఒక్కరు కూడా, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సెమిస్టర్ విధానం వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ పాస్ అవుతున్నారు. ఏదైతేనేమి పరీక్షలు దగ్గర రావడం ద్వారా సబ్జెక్టు బాగా అర్థమైపోతుంది ఎప్పటికప్పుడు మనం వెంటనే. కాబట్టి ఎప్పుడో ఒకసారి పరీక్షించుకోవాలి. ఎవ్రీ వీక్ ప్రతి ఆదివారం కూడా పరీక్షించుకోవడం అనేటువంటిది ఎంతో గొప్ప భాగ్యం ప్రభుని ఎరిగిన వాళ్ళు. కనుక ప్రియులారు, ఇక్కడ మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని. ఈ రొట్టె ఈ రసం మనం చూస్తుంటే ఎవరు గుర్తుకొస్తున్నారు చెప్పండి? చూసారా? ఆయన రొట్టె ఎత్తుకుని ఇట్లా, ఇది మీ కొరకు విలువబడిన ఊరికి చెప్పలే. ఆ రొట్టెని ఏం చేసినాడు? విడిచినాడు. గుర్తుపెట్టు, మీ కొరకు విలువబడిన నా శరీరం విడిచిన యేసుప్రభు చేతులకి. మరి యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు చాలా మంది వచ్చినారు. మరి చాలా మంది 5,000 మంది పైనే వచ్చినారు. 3 రోజులు ప్రసంగం జరిగినట్లుంది. ప్రభు అన్నాడు వీళ్ళకి ఆహారం పెట్టాలా అన్నాడు. ఆహారం పెట్టిన మా దగ్గర ఏం లేదే అంటే ఒక చిన్నోడు మాత్రం ఏమన్నాడు చెప్పండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇవి ఉన్నాయని ఆంధ్రయ్య గారికి ఆంధ్రయ్య యేసుప్రభు దగ్గర తెచ్చిన. అయ్యా ఇవి ఉన్నాయంటే యేసుప్రభు ఏం చేసినాడు? ఆ రొట్టెలను విరిచి ప్రార్థన చేసి విరిచి వడ్డించండి అంటే, ఎప్పుడు యేసుప్రభు చేతిలో ఆ రొట్టెలు విరవబడ్డాయి కాబట్టి 5,000 మంది ఆకలి తీర్చగలిగి ఇంకా 12 గంపలు. గుర్తుపెట్టుకోండి, నువ్వు విరుచుకోలేవు, కానీ ఎవరి చేతిలో విరవబడాలా? ఎప్పుడు యేసుప్రభు చేతిలో విరవబడతావో కొన్ని వేల మంది అక్కర తీరుస్తావు, కొన్ని వేల మంది అక్కర తీర్చగలుగుతారు.
ఆ రొట్టె అంటే ఉండి ఆశీర్వదించబడాలంటే ఆశీర్వదించబడదు. ఆ రొట్టె ప్రభు చేతికి రావాలా, ప్రభు వాటిని ఆశీర్వదించేయాలా. ఏ వ్యక్తి అయితే దేవునికి అప్పగించుకుంటాడో ఆ వ్యక్తిని దేవుడు విరిచి అనేక వేల మందికి మంచి ఆహారాన్నిగా, జీవపానీయంగా, జీవ ఆహారంగా దేవుడు ఇచ్చేవాడుగా. కనుక యేసు ప్రభు ఏ విధంగా విలువపడ్డాడో మనం కూడా ఆయన అంటాడు, ఇదో నేను మీ కొరకు అప్పగించుకున్నాను. చూసా, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు అప్పగించుకున్నాడు సిలువకు. మనం కూడా ప్రభు ఆ రొట్టెలు ఏ విధంగా అప్పగించినారో, యేసు ప్రభు ఏ విధంగా సిలువకు అప్పగించుకున్నాడో మనం కూడా ప్రభుకి అప్పగించుకుంటే ఆయనకు ఉపయోగకరమైన విధానంలో విరిచి వాడుకుంటాం. విరోబడిని ఏ రొట్టె ఉపయోగం లేదండి. అది విరోబడినప్పుడే అనేకులు అక్కర తీర్చగలుగుతారు. అది విరోబడినప్పుడే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా మంది ఉన్న పంటే ఉండాలనుకుంటారు కానీ అనేకులు అక్కర తీర్చలేరు. అనేకులు అక్కర తీర్చబడాలంటే తప్పకుండా నువ్వు దేవుని చేతులు ఏం కావాలా, విలువపడాలా. అది చాలా ప్రాముఖ్యమే. కనుక ఇది ఏం చూపిస్తా ఉందంటే ప్రభు యొక్క ప్రేమ. చూడు, ప్రభు నా కొరకు ఎంతగా సిలువలో ఆయన నలిగిపోయినాడు, తన స్వరూపం సొగసు కోల్పోయినాడు. దేవుని బిడ్డ, క్రిస్మస్ సమీపంగా ఉంది. ఆ దేవుని యొక్క ప్రేమను మనం పొందగలిగినాం యేసు ప్రభు ద్వారా, తండ్రి దేవుని ద్వారా. ఆ ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం చేయాలి జ్ఞాపకము? ధనవంతుడైన యేసు ప్రభు మన కొరకు ఏమైనాడు? చూడండి ఎట్లా ఉందో. మనకు ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడైనాడు. ఎంత గొప్ప ప్రేమ కదా. మనకు సింహాసనం ఇవ్వడానికి ఆయన సిలువలోకి పోయినాడు. మనకు జీవం ఇవ్వడానికి ఆయన మరణమైనాడు. మనకు విమోచన ఇవ్వడానికి యేసు ప్రభు రక్తం కాల్చినాడు. ప్రేమిన వాళ్ళ యేసు ప్రభు తన ప్రాణాన్ని సిలువలో దారి నీ కొరకు మరణించి తిరిగి లేచినాడు. చూసారా, యేసు ప్రభు భూలోకానికి వచ్చింది ఎవరి కోసం అంటే బైబిల్ చెప్తుంది ప్రజలందరికీ సంతోషకరమైన, అంటే అందరికీ సంతోషం ఇవ్వడానికి యేసు ప్రభు పుట్టింది. చూసారా, అందరికీ సంతోషం ఇవ్వడానికి యేసు ప్రభు. అంటే అర్థమైంది, పాపంలో ఉన్న మనిషికి సంతోషం లేదు, పాపంలో ఉన్న మనిషికి మరణం ఉంది, నరకం ఉంది, అగ్నిగుండం. పాపంలో ఉన్న మనిషికి దైవికమైన ఆశీర్వాదాలు లేవు. రెండవది, భయపడకుము. ఏంటది? ఎన్ని భయాలు కొంతమందికి. ఏం భయము? ఈ యొక్క పర్మిషన్ ఉంటుందా ఉండదా, కోవిడ్ విడిచిపెట్టిపోయే భయాలు కొంతమంది. ఎవరు ఏం చెక్ చేస్తారని కొంతమందికి భయం కదా, ఇంటికాడ పిల్లలు ఎట్లుండాలని కొంతమందికి భయం. రకరకాల భయాలతో ఉన్నారు. యేసు ప్రభు వచ్చింది ఎందుకు? అందరి భయముల నుండి వారిని. చూడమ్మా, ఏ భయంతో ఉన్నావా ఇక్కడ? ఏ భయం? రకరకాల భయాలు మనుషులు ఉన్నాయి. వాటన్నిటిని విడిపించడానికి యేసు ప్రభువులో కనిపించారు. చూసారా, చూడు ఆదికాండము. ఇక్కడ యేసు ప్రభు భూలోకానికి వచ్చిన ఉద్దేశం మనకు బయలుపడు. భయపడద్దు, చక్కని మాట, భయపడద్దు అనే. ఇక్కడ యాకోబుకు ఓ పెద్ద భయం ఏర్పడింది. ఏంటో భయము? 46వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం 46:2. ఎవరండి బిగ్గర చదవండి. ఆదికాండం 46:2. దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము. చూసావా, ఈయన భయం ఏంది? ఐగుప్తులో పోమంటున్నారు, నా పిల్లలు అక్కడ పరిస్థితి ఏంది? భవిష్యత్తు గురించిన భయం ఉంది. ఎవరికి? యాకోబు కాదు, ఇక్కడ ఉన్న కొంతమందికి ఉంది. భవిష్యత్తు గురించి, ఏమైతారు నా పిల్లలు, నేను ఏమైపోతాను రాబోయే జనాలు. కొంతమంది భవిష్యత్తు గురించిన భయం ఉంది. ప్రభు చెప్తున్నాడు, యాకోబు భయపడద్దు ఐగుప్తుకు పోవడానికి, నేను నీతో కూడా భయంతో కాపాడు. యేసు ప్రభు వచ్చింది అందుకే. నీకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించడానికే భూలోకానికి వచ్చిన సహోదరి సహోదరు. భవిష్యత్తు గురించిన భయం. ఈయనకేం భయము? ఆదికాండం 12వ అధ్యాయం. ఈయనకి ఏం భయం ఉంది చూడు. అబ్రహాం గారికి ఈయనకు ఒక విధమైన భయం ఉంది. 15వ అధ్యాయం 15వ అధ్యాయం 1వ వచనం.
నీవు లేచి నీ దేశంలో 15:1 ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు తేజము, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను. సరే, భయపడద్దు అబ్రహాం. ఈయనకేం భయము? తెలుసా మీకు? ఈయనకేం భయం ఉంది అంటే ఆస్తి తండ్రికి ఉంది కానీ ఎవరు లేరు. ఈయనకి ఆ భయం. ఆస్తి అంతా తండ్రికి ఉంది. ఈయన ఎలియాజరు ఒకటే సర్వెంట్ ఉన్నాడు, మొత్తం ఈయన పేరు రాయాలనే. కానీ పిల్లలు లేరనే భయం ఉంది ఎవరికి? అబ్రహాం. అప్పుడు దేవుడు అంటాడు, భయపడద్దు, నీ బహుమానం అత్యధికం అవుతుంది. ఎంత ధైర్యం వచ్చిందో ఎవరికి? చూసారా? కాబట్టి ఇక్కడ కొంతమందికి ఆ భయం ఉంది. నా ఆస్తి ఏమైపోతుందో, నాకున్నది ఇలాంటి భయంలో ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా దేవుడు అంటా భయపడద్దు. చూడు, ఈ తల్లికి ఈమెకేం భయమో. ఆదికాండము 22వ అధ్యాయం 21వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాణి వినెను. అప్పుడు దేవుడు దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసుకుని ఆమెతో చెప్పాను. ఈ హాగర్కి ఏం భయము? తన కొడుకు ఏమైపోతాడు అని భయం, తన బిడ్డ ఏమైపోతాడో భయం. నా కళ్ళ ముందే నా కొడుకు చావు చూడాల్సి వస్తుంది, నా కళ్ళ ముందే నా బిడ్డ చావు చూడాల్సి వస్తుంది. ఈ భయం ఆమెకు ఉంది. ఇక్కడ చేరిన కొంతమందికి ఆ భయం ఉంది. నా బిడ్డ ఏమైపోతాడో, నా కూతురు ఏమైపోతాడో ఈ భయంతో ఉన్నారు. ఏమైపోతాడో ఈ భయంతో ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఆ రోజు హాగర్తో ఉన్నాడు, ఈ రోజు నీతో భయపడద్దు, నీ బిడ్డకి ఏమి భయం తప్పుతుంది. నీ బిడ్డ అరణ్యంలో ఉన్నాడదా? నీ బిడ్డ చనిపోదు? నో, నీ బిడ్డ చనిపోడు. అతను ఏం చేస్తున్నాడంట? వాని గొప్ప జనముగా చేసేతను. ఎంత ధైర్యమో వీళ్ళారా. యేసు ప్రభువు వచ్చింది ధైర్యపరచడానికి. ఎలాంటి భయంలో ఉన్నా ఆ భయములన్నింటిలోనే విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి. శిష్యులు ఆ సముద్రం మీద పోతున్నప్పుడు యేసు ప్రభు చూసి భయపడి భూతం అనుకున్నారు. ప్రభువా భయపడకూడదు, నేనే అంటే వాళ్ళని ధైర్యపరిచినాడు. అంటే ముందు వాళ్ళని పంపించాడు, వదిలిపెట్టా అనుకునేవాడు. నో, నేను మీతో కూడా ఉన్నా అని ప్రభు రుజువు చేసుకున్నాడు. లెక్కలేని అపాయం చుట్టుకున్నా యెహోవాయే నన్ను కాపాడు. పిల్లరా, ఏ భయంతో ఉన్నావు అమ్మా, ఏ ఆందోళనతో ఉన్నావో గుర్తుపెట్టుకో. యేసు ప్రభు వచ్చింది మొట్టమొదటి నీకు సంతోషం ఇవ్వడానికి. యేసు ప్రభు వచ్చింది రెండవదిగా నీ కలిగిన భయములన్నిటిని నిన్ను విడిపించడానికి. చూసి ఎంత గొప్పది. ఆయన వచ్చి ఏం చేశాడు? సిలువలో తన రక్తం చూడు, తన ప్రాణాన్ని ధారపోసాడు. యేసు ప్రభు సిలువలో చూడు, నీ చేతులు చేసిన పాపం కొరకు యేసు ప్రభు చేతుల్లో వచ్చి తలతో చెడు చూసావు, చెడు తలంచావు, యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం. పాపం చేయడానికి అనేక స్థలాలు పరిగెత్తినావు, యేసు ప్రభు పాదాల్లో చీరలు కూడా రక్తం కాదు. నీ పాపం అంతా యేసు ప్రభు శిలువలో భరించినాడు, నీ కొరకు మరణించి లేచినాడు. ఎవరు? యేసు ప్రభు. బైబిల్ చెప్తుంది నీకు సంతోషం ఇవ్వడానికి పుట్టాడు, నీ భయములన్నింటినీ విడిపించడానికి పుట్టాడు, నీ కొరకు జీవించినాడు, నీ కొరకు చనిపోయినాడు, నీ కొరకు తిరిగి మూడో మాట తెలుసా? ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. అమ్మా, నీ చెల్లి కాదు, నీ తమ్ముడు కాదు, నీ అన్నదమ్ములు కాదు, ఈ లోకంలో అందరికంటే ఎక్కువ చింత ఎవరికి ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు. నీ గురించి చింతించేవాడు, నీ క్షేమం కోరేవాడు, నిన్ను ఆదరించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, ఈమె చెప్తా ఉంది, ఆమెకి ఎంత నిజంగా ఎలాంటి యేసు ప్రభుకు ఎలాంటి పేరు పెట్టారు. ఆదికాండము 29వ అధ్యాయం 32వ వచనం. ఆదికాండము యేసు ప్రభు ఎవరంట? 20 గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచున్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించుచున్నాడు కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాను. ఎవరమ్మా? యేసు ప్రభు నా శ్రమను చూసిన దేవుడు. యేసు ప్రభు ఎవరంట? నువ్వు ఏ శ్రమలో ఉన్నావో బిడ్డ, సహోదరుడా, ఎలాంటి కష్టంలో ఉన్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. రెండవది 33వ వచనం.
ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను దేశింపబడిన సంగతి యెహోవా విన్నాడు. ఏం జవాబు చెప్తుంది? ఎవరమ్మా యేసు అంటే నేను దేశించబడుతున్న సంగతి ఎవరు విన్నారు? నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వున్న ఊర్లో, నువ్వున్న ప్రాంతంలో ఎవరు ఏ రీతిగా నిన్ను ద్వేషిస్తున్నారో ఇవన్నీ వింటూ ఉన్నాడు. నంబర్ 1 నీ శ్రమను చూస్తూ ఉన్నాడు. నంబర్ 2 నిన్ను ద్వేషించేది చూస్తూ ఉన్నాడు. నంబర్ 3 35 వచ్చాడు. కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అని పేరు పెట్టాను. యూదా అంటే స్తుతి. శ్రమ పోయింది, ద్వేషం పోయింది, ఏమొచ్చింది? స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులరా పవిత్ర సగన సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులరా పవిత్ర సగన సేనాధిపతికి ఉన్నత స్థలములలో ఎవరిమే జబ్బు కళ్ళతో ఉంది, తండ్రికి భారం అయిపోయింది. ఎవరు చేసుకుంటారబ్బా ఈ అమ్మాయిని? తల్లిదండ్రులకు భారం అయిపోయింది. సొంత చెల్లెలకు కూడా హేయంగా చూస్తోంది. అందుకు రాత్రి పెళ్లి చేసేసాడు వాళ్ళ ఆయన. అప్పుడు కొత్తగా కరెంటు లేదు కదా, ఎలక్ట్రిసిటీ. రాత్రికి ఫోన్ చేసి పెళ్లి చేశాడు. ఎవరికి? లేని ఎవరితో? ఎందుకు చేసినా? మోసం చేసిన వాడికి మోసంలో ఓడిపోయినాడు. వాళ్ళ నాయన్ను వాళ్ళ అన్నను మోసం చేశాడు. ఈయన కూడా ఏం జరిగింది? కాబట్టి నువ్వు ఏం చేస్తావు అదే నీకు జరుగుతుంది. చాలా మందికి తెలియటంలే. నేను అందరూ మోసం చేస్తాను, మేలు జరగాల. ఎట్లా జరుగుతుందండి? నువ్వేం చేస్తావో అదే నీకు జరుగుతుంది. కాబట్టి మోసం చేసిన వాడికి ఏం జరిగింది? మోసం జరిగింది. కొత్తను చూస్తానే పోయమ్మా జబ్బు కలుగుతుంది ఆయన, ఇది ఎక్కడ భార్య నాకు అంటే భర్త కూడా ద్వేషించినాడు పాపం. ఎలాంటి పరిస్థితి చూడండి. తండ్రి ద్వేషించా, తల్లి ద్వేషించా, సొంత చెల్లెలు ద్వేషించా, కట్టుకున్న భర్త ద్వేషించా, ఇంక ఆడిపోలామే. కానీ ఆమె దేశము, ఆమె శ్రమ, ఆమె కన్నీరు ప్రభు చూసి దేవా అందరూ నన్ను ద్వేషిస్తుంది, నా పరిస్థితి ఇంతేనా అని అనగానే చూడండి ఎంత అద్భుతమో. ఆమె గర్భాన్ని దేవుడు చూసా. సొంత చెల్లెల్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఈయన. చెల్లెలంటే మహాప్రేమ, ఎందుకంటే సౌందర్యవంతురాలు బాగుంది. భర్త అనురాగం ప్రేమ పొందింది ఈమె. కానీ దేవుడు ఏం చేశాడు? ఆమె గర్భాన్ని మూసేసాడు. గుర్తుపెట్టుకో, ఎప్పుడు మానవ సంబంధమైన ప్రేమ వచ్చిందో దేవుని ప్రేమ దూరమైంది. ఎవరికి? రాహేలుకు. రాహేలుకు మానవ సంబంధం ఆప్యాయత అనురాగం వచ్చింది, కానీ దైవ సంబంధమైన ప్రేమ అనురాగము దూరమైంది. కానీ మానవ సంబంధమైన అనురాగం ప్రేమ దూరం అయిపోయింది. ఎవరికి? లేయాకు. కానీ దైవ సంబంధమైన ప్రేమ అనురాగం వచ్చింది. గుర్తుపెట్టుకో, మనుషులు నిన్ను ద్వేషించినప్పుడు దేవుడు నీకు దగ్గర అవుతాడు. దేవుడు ఎప్పుడు నువ్వు దూరం అయిపోయినాడు మనుషులకు దగ్గర అవుతాడు. కాబట్టి మనుషులకు దగ్గర అయితే దేవుడు దూరం అవుతాడు, దేవునికి దగ్గర అయితే. యేసు ప్రభు, నువ్వు దేశించబడ్డావు, నువ్వు తునీకరించబడ్డావు, నువ్వు అసహించబడ్డావు, ఇవన్నీ చూస్తున్నాడమ్మా. యేసు ప్రభు వచ్చింది నిన్ను రక్షించడానికి, నీ స్థితిలో ఎరిగి నీకు మేలు చేయడానికి ఆయన భూలోకానికి వచ్చింది. నీ కొరకు అందుకే వచ్చి చనిపోయి తిరిగి లేచిన. ఇప్పుడు చెప్పు, ప్రాణం ఇచ్చిన మాట వినాలా? ప్రాణం తీసే సైతాన్ మాట వినాలా? ప్రాణం ఇచ్చిన యేసు ప్రభు నీ కొరకు మరణించి లేచిన, నీకు విలువ ఇవ్వడానికి, నీకు సింహాసనం ఇవ్వడానికి ఆయన సిలువ కోరుకున్నాడు. నీ కొరకు మరణించి లేచినాడు, నీకు జీవం ఇవ్వడానికి, నీకు జీవం ఇచ్చేదానికి ఆయన చనిపోయినాడు, తిరిగి లేచినాడు. అయితే నిన్ను అవమానించేవాడు, నిన్ను నష్టపరిచేవాడు, నిన్ను నరకానికి అప్పగించేవాడు ఎవరు? సాతాను. ఇప్పుడు చెప్పు, ప్రాణం ఇచ్చిన మాట వినాలా? ప్రాణం తీసే సైతాన్ మాట వినాలా? చెప్పండి. ఇంతవరకు ప్రభుకు హృదయం ఇయ్యలేదంటే వాళ్ళు ఎవరు మాట వింటున్నారు? ఇంతమంది బాప్తీసం తీసుకోకుండా ఉన్నారంటే వాళ్ళు ఎవరు మాట వింటున్నారు? ఇప్పుడు నా తీర్మానం, న్యాయమే ప్రాణం ఇచ్చిన మాట వినాలి, కానీ ప్రాణం తీసే సైతాన్ మాట నన్ను క్షమించి, ఇంతకాలం తెలిసి సైతాన్ మాట నీకు విరోధంగా జీవించాను, ప్రవర్తించాను, క్షమించయ్యా. ఈరోజు
ఈ రోజు నుండి తప్పకుండా నేను చెప్పండి నీ మాట వింటాను, నీ కొరకు జీవిస్తాను. చివరిలో ఒక మాట, ఎవరి కోసం ఈ బల్ల? చాలా మంది అనుకుంటారు పాస్టర్ గారు చిన్న వాక్యం చెప్తారా, ఆయన తీసుకుంటారా? నో, దేవుని వాక్యంలో ఈ బల్ల ఎవరి కోసం అంటే చూడండి, ఆదికాండం ఈ రొట్టె రసం ఎవరి కోసం? 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనం ఉంది, చదవండి. ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేం రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులకు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాడు. ఇక్కడ అబ్రహాము తమ్ముడు ఎవరు? 5 మంది రాజులు దండెత్తి మొత్తం తీసుకుపోయినారు. ఈ సంగతి అబ్రహాం చెప్తాను. అబ్రహాం వెళ్లి ఆ శత్రురాజును జయించి మొత్తం అంతా ఏదైతే పోయిందో రికవర్ చేసి మళ్ళా తెచ్చి ఎవరికి ఇచ్చినారు? తన తమ్ముడైనా లోతుకి ఇచ్చినాడు. ఎప్పుడైతే జయించి వచ్చిన అబ్రహాం లోతుకి ఇచ్చినాడు, వెంటనే ఎవరు ఇచ్చినాడంట? ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు ఏం తీసుకుని వచ్చినాడు? జయించి వచ్చిన అబ్రహాముకు రొట్టె. అర్థమైందా? ఎవరికి రొట్టె రసము? మళ్ళీ ఆడుతుంది జాగ్రత్త, ఈ మాట దొరకండి. ఈ రొట్టె రసం ఎవరికి? ఓడిపోయిన వాళ్ళు కాదు. ఆ కప్పు ఇస్తుంటారు, కప్పు అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంటది గ్రౌండ్ లో. పాకిస్తాన్ ఇండియా క్రికెట్ జరుగుతున్న కప్పు మెరుస్తుంటది. ఎవరికి ఆ కప్పు? ఇప్పుడు ఇక్కడ కప్పు ఉంది. ఈ కప్పు ఎవరికి? గెలిచిన వారికి. ఓడిపోయిన వాళ్ళు కాదు. టీవీ దగ్గర ఓడిపోయిన వాళ్ళు కాదు, శరీర ఇచ్చల దగ్గర ఓడిపోయిన వాళ్ళు కాదు, చూపు దగ్గర ఓడిపోయిన వాళ్ళు కాదు, తలంపుల దగ్గర ఓడిపోయిన వాళ్ళు కాదు, నీకు వచ్చే శోధనలో ఓడిపోయిన వాళ్ళు కాదు, నీ శరీర ఇచ్చలకు ఓడిపోయిన వాళ్ళు కాదు, జయించిన వాళ్ళకే. ఎన్నో శోధనలు వస్తున్నాయి నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర, నువ్వు పనిచేసే స్థలంలో జయిస్తున్నావు. ఓడిపోయి నేను ఎంప్లాయ్మెంట్ హౌస్ లో పనిచేసేవాడు. తర్వాత ప్రభు సేవకు పిలిచినాడు, వచ్చిన ప్రతిరోజు సాయంకాలం 5 తర్వాత ఆఫీస్ జరిగేది. ఒక ఇంటర్వ్యూ పంపిస్తే అది నా 30, 40, 50 వేలు డబ్బులు అందరూ పంచుకునేవాళ్ళు. నేను మాత్రం 5:30కు బైబిల్ తీసుకుని నేరుగా ఇంటికి వచ్చేవాడు. అందరూ చెప్పేవారు, ఏం సార్ మధు సార్ తీసుకో సార్. నేను ప్రభు బిడ్డ, దేవుడు ఇచ్చేది నాకు చాలు, నెలకు జీతం ఇస్తున్నాడు చాలు. అక్రమైంది అది, దేవునికి విరోధమైన మార్గం. నేను తీసుకో. మా నాయన ఇంటికి వచ్చి మా నాయన చెప్పారు, మా నాయన చేతిరా అందరూ తీసుకుని నువ్వు తీసుకురా. నో, నా ప్రభు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు. జయించాలి, ఓడిపోకూడదు, లోకం పైన మార్గం పోకూడదు. అర్థమైందా? చేప, బ్రతికిన చేప నీటికి ఎదురుగా వస్తుంది, చచ్చిపోయింది నీళ్ళలో కలిసిపోతుంది. చేప నీళ్ళలో ఉండకపోతే బతకలేదు. చేప నీళ్ళలో ఉండాల్సింది కానీ చేపలో నీళ్లు ఉండకూడదు. కోయేట్లో మనం ఉండాల్సి కానీ కోయేటు మనలోకి రాకూడదు. గుర్తుపెట్టుకోండి, కోయేట్లో మనం ఉండాల్సిందే, బతకొద్దు. కానీ కోయేటు మన లోపలికి రాకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టారు కానీ వారి హృదయం అంతా ఐగుప్తు ఉంది, అందుకే వాళ్ళు రాలిపోయినారు. నీ శోధనలో, ఈ వారంలో, ఈ నెలలో, ఈ సంవత్సరం అంతలో ఎక్కడా కూడా ఓడిపోయినావు. లోక ఆకర్షణ, మాటల్లో, తలంపుల్లో ఓడిపోయినావు. పశ్చాత్తాపం. ప్రభు క్షమించని పాపం లేదు, ప్రభు క్షమించని పాపం లేదు. ఏ బలహీనత అయినా దేవుడు చెప్పాయా, వాళ్ళ దగ్గర ఓడిపోయినానే, వాళ్ళ దగ్గర కోరుకున్నానే, వాళ్ళ ఉద్రేకపోయినానే, అబద్ధం చెప్పానాయా, మోసం చేశానాయా, దొంగ సంతకం చేశానాయా, అయ్యా ఇదంతా నీకు విరోధమైంది. ప్రభా నాకు క్షమించు. ఓడిపోయినాయన, ఓడిపోయిన వాళ్ళు కాదు ఇది. ఎవరికి? పశ్చాత్తాపడు. ఇప్పుడు ఓటమి ఒప్పుకో. ఓడిపోయినా ఈ రోజు నుండి జయిస్తాను. యేసు రేపు వచ్చేది ఎవరి కోసం చెప్పండి? మన కోసమా? జీవించు వారి నీకు నీకు ప్రభు యేసు ఆతులు. జీవించు వారి నీకు నీకు ప్రభు యేసు ఆతులు.
వారే ఎవరి కోసం వస్తున్నాడు? ఎదుర్కొంటామా? ప్రతి ఓటమిని ఒప్పుకుందాం దేవుని దగ్గర. ఎక్కడెక్కడ ఓడిపోయినాం? ఇంట్లో, పనిచేసే స్థలంలో, భార్య పిల్లల దగ్గర, భర్త దగ్గర, స్నేహితుల దగ్గర, పెళ్లిళ్ళ దగ్గర, ఎక్కడెక్కడ ఓడిపోయినావో, అపవిత్రం వచ్చిందో యేసు ప్రభువు చూడు ఏమన్నాడు? ఆయన మనకు మాదిరికరమైన జీవితం చూపించాడు. యోహాను సువార్త యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వారికి సంబంధం ఏమీ లేదు. ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది, ఈ లోకాధికారి వస్తున్నాడు, వారికి సంబంధించిన నాలో. ఇంకా యేసు ఏమన్నా అంటే, నేను ఈ లోకమును జయించినాను. అది సాతాను జయించినాడు, శరీరాన్ని జయించినాడు. జయించడానికి ఒకటే ఒక సాధనం ఎక్కువ ఉంది మనకి. ఏం తెలుసా? ఎట్లా జయించగలవు? ప్రార్థన. గుడ్. ప్రార్థన ద్వారా దేనైనా మనం. రెండవది దేవుని వాక్యం. దేవుని వాక్యం, వాక్యాన్ని హృదయంతో నింపుకున్నప్పుడు వాక్యం మనల్ని కాపాడుతుంది, వాక్యం మనల్ని భద్రపరుస్తుంది, తప్పు చేయలేకుండా మనల్ని ఆపుతుంది. మూడవది మనం ఇచ్చే సాక్ష్యం. సాక్ష్యాన్ని బట్టి కూడా మనం జయించగలుగుతాం. ప్రకటన గ్రంథము చూడండి. ఇది జయించడానికి రహస్యాలు. ఎలా మనం జయించగలమా? తామిచ్చిన సాక్ష్యం బట్టి, గొర్రె పిల్ల రక్తమును బట్టి వారిని జయించేది. 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు. అది చూసావా? సాక్ష్యమును బట్టి, గొర్రె పిల్ల రక్తమును బట్టి వారిని. ఎంత అద్భుతమైన సంగతి. వీళ్ళరా, ప్రభా పొరపాటు చేస్తున్నాయ్యా, ఓడిపోయినా నన్ను క్షమించంటే ఆ రక్తం మనం శుద్ధి చేస్తుంది, మనం జయించాం. రెండోది, ఎక్కడ శాంతి దొరికిందా సాక్షి చెప్పు ప్రభు కొరకు. ఏ స్థలంలో అయినా సరే ప్రభు కొరకు సాక్షిగా నిలబడు. అప్పుడు తప్పకుండా నీకేమొస్తుంది? విజయం వస్తుంది. కనుక జయించడానికి ఆ యేసు ప్రభు కూడా ఎంత సులభంగా జయించగలిగిన ఆ సిలువనంటే రాత్రి అంతా ఆయన ప్రార్థనలో ఉన్నాడు. చూడండి, రాత్రి అంతా ప్రేయర్లో ఉన్నాడు ప్రభు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. యేసు వారితో కూడా గెత్సేమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చున్నాను. వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండునని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. రాత్రి అంతా ప్రేయర్లో ఉన్నాడు. ఎవరు? ఎందుకు ప్రేయర్లో ఉన్నాడు చెప్పండి? గుడ్. యేసు ప్రభు రాబోయేది. అందుకే ప్రభు అన్నాడు, శోధనలో ప్రవేశించుకున్నట్లు వెతకగలిగి. గుడ్. ఎంతో శోధన ఉంది. ఆ శోధన జయించాలంటే తప్పకుండా ఏముండాలి మనకు? అందుకే రాత్రి అంతా ప్రేయర్లో ఉన్నాడు. ఎలాంటి శోధన అంటే ఉమ్మి వేయించుకోవడం, పిడిగుద్దులు చేయడం, రక్తం కారడం, ఈడ్చుకుపోతారు. చూడండి, దేవాది దేవుడే ఏంటి అంతగా తగ్గించుకోవాలంటే సామాన్య విషయం. ఒక మాట ఎవరైనా నిన్నంటే ఓర్చుకోలేవు, ఒక తిడితే ఓర్చుకోలేవు, ఎవరైనా కొడితే ఓర్చుకోలేవు. ఎందుకు ఓడిపోతున్నావు? అదే శిష్యులు ఏం చేశారు చూడండి, 56వ వచనం.
56. అయితే ప్రవక్తల లేఖనంలో నెరవేరినట్లు ఇదంతా జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయినారు. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? శిష్యులే. ఏమన్నారు? నీ కొరకు ప్రాణం పెడతా అన్నారు, నీ కొరకు చెరసాలకు వస్తా అన్నారు. అట్టడోని ఏమైనారు? ఎందుకు ఎందుకు పారిపోయినారు చెప్పండి. చెప్పాలి. ఎందుకు వారు పారిపోయినారు? వాళ్ళు అన్నా లేకుండా ఇంకా ఎందుకు పారిపోయినారు? ప్రార్థనకు వచ్చి గానీ ఏం చేశారు? ప్రార్థనకు వచ్చి నిద్రపోయిన కారణం చేత ఓడిపోయినారు. అయితే ప్రార్థనలో ఉన్న కారణం చేత యేసు ప్రభు జయించారు. వాళ్ళు యేసు ప్రభుతో ఉన్నారు కానీ ప్రార్థనలో నిద్రపోయినారు, అందుకే ఓడిపోయినారు. యేసు ప్రభు ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి ఇదిగో కొట్టినా సహించగలిగినాడు, ఉమ్మేసినా సహించగలిగినాడు, అన్యాయపు తీర్పు విధించినా మౌనంగా ఉన్నాడు. కొట్టువారికి అప్పగించుకున్నాడు, ఉమ్మి వేసేవారికి అప్పగించుకున్నాడు, సిలువకు అప్పగించుకున్నాడు. చూడ రక్తం కారుతా ఉంది. ఆయన బాధించబడి నోరు అంత సహించినాడు, సాతాన్ని గెలిచినాడు. సహించినోడే ఎప్పటికైనా జయం పొందేవాడు. అర్థమైందా? ఆయన సహించినాడు మన కొరకై, శత్రువు మీద విజయం పొందాడు. అందుకే అన్నాడు, ఈ లోకాధికారి వస్తున్నాడు, వానికి సంబంధించిన ఏమి, వానికి నాకు సంబంధం లేదు. జయించినాడు ఆయన. వాడు డిఫీటెడ్, ఓడిపోయినాడు. పిల్లలు గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటావో జయించినాడు. ఎందుకు భర్త దగ్గర, ఎందుకు భార్య దగ్గర, ఎందుకు కుటుంబాలు విడిపోతున్నాయి, ఎందుకు పిల్లలు దూరం అవుతున్నారు, ఎందుకు భార్య భర్త దూరం అవుతున్నారు? కారణం ఏంటి తెలుసా? మనిషికి విజయవంతమైన జీవితం లేదు, ఓడిపోతున్నాడు, సహించడం లేదు, ఉద్రేకాలు ఎక్కువైపోయినాయి, కోపం ఎక్కువైపోయినాయి. కారణం ఏంటి? ప్రభుత్వ సహవాసం లేదు. అర్థమైందా? ప్రభుత్వ సహవాసం. ఇటీవల మా యొక్క స్థలం దగ్గరనే, మా చర్చి స్థలం దగ్గరనే 10 సెంట్లు కొన్నాం మేము 96లో. అప్పుడు 80,000 కొన్నాం, ఇప్పుడు అది 40 lakhs మా ప్రాపర్టీ. ఒక రాత్రి ఎమ్మెల్యేని పట్టుకొని మా ప్రాంతంలో చిన్న ఇల్లు వేసేసి ఏం చేయాలి? ప్రభు బిడ్డలు మనం ఏం మాట్లాడడానికి లేదు. ఈ లోపల మరలా ఇల్లు వేయడం కాదు, 50 అడుగులు వెడల్పు ఉంది, రోడ్డుకు 10 అడుగులు వేసేసింది. మళ్ళా దాని పక్కనే 10 అడుగులు ఆ ప్రొక్లైన్ తో లెట్రిన్ పిట్టి తీసింది. ఎంత అన్యాయం! నేను వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పారు. ప్రభు పిల్లలు వచ్చి, వాళ్ళు అధికారులు R&B ఇంజనీర్లు అంతా వచ్చారు. ఈయన వచ్చి, ఏంటంటే ఇది చేయడం తప్ప, నువ్వు ఇల్లు కట్టడమే రస్తాలు అడ్డం కట్టావు, మళ్ళీ వాళ్ళకి దారి లేకుండా చేస్తున్న చర్చికి అని వాళ్ళు దండించి వాళ్ళు వెంటనే ఆ యొక్క లెట్రిన్ పిట్ ప్రొక్లైన్ తీసిన అందరినీ పిలిపించి పూర్తి చేసినారు. వాళ్ళు అట్లా పొంగని ఇక చూసుకు ఇంత లావు తిట్లు. ఇక రాయలసీమ భాషలో మీకు తెలుసు, రే నేను నరికేస్తారా, ఒరే ఎవరు యవనస్తున్నారు, 30 సంవత్సరాలు కూడా ఉండవు, ఇంత లావు తింటా. నేనేం మాట్లాడినా మౌనంగా తల ఉంచుకుని ఉన్నాను. ఒక మాట అన్నా, ఏమని? నువ్వు ఆశీర్వాదం తెచ్చుకుంటాను, తెచ్చుకోలే. ఇంత సహనం ఎట్టొచ్చింది? నన్ను కూడా చంపడానికి వచ్చిన జనాలు. నా దగ్గర కత్తి ఉండేది, చైన్ బెల్ట్ ఉండేది, ప్రభువులో లేకపోతే అలాంటి పిల్లి అయిపోయింది ఎవరి చేతిలోకి వచ్చి. అది సగం. అదే జయించడం అంటే. అర్థమైందా? యేసు ప్రభు జయించినాడు శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని. మనం కూడా జయించాలి. ఎవరికి? రొట్టె రసం ఓడిపోయిన కాదు. అర్థమైందా? ఓడిపోయిన కాదు. ప్రభు చేతుల్లో విరోధ అనేకులకు ఆశీర్వాదకరం. ప్రార్థన చేసుకో. తలవృత్తి కళ్ళు మూసుకోండి, పరీక్ష చేసుకో. ప్రతి వాక్యం చెప్తుంది, ప్రతి వాడు తనతోనూ నీకు నీవే, నాకు నేనే సిద్ధంగా ఉన్నావు. ఎక్కడెక్కడ ఓడిపోయినావో, ఇంట్లోనా, పనిచేసే స్థలంలోనా, ఏ స్థలంలో ఓడిపోయినావో ప్రభుకు అప్పగించుకో. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను అప్పగించబడినటువంటి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని విరిచి, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆయన చెప్పాను. ఆ ప్రకారమే ఆ పాత్ర ఎత్తుకొని, ఇది మీ కొరకు
చిందించబడిన నూతన నిబంధన రక్తము. దీనిలో తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటాకై దీని చేయడని చెప్పాడు. ప్రార్థన. యేసు ప్రభువా, నీ ప్రేమను బట్టి వందనాలయ్యా. మా కొరకు విరబడిన మీ శరీరం, మా కొరకు కార్చిన నిబంధన రక్తం దేవా మా ముందు ఉంది. మమ్మల్ని ఎంత ప్రేమించావు, మాకెంత మాదిరికరమైన జీవితం జీవించావు. సాతాన్ని జయించావు, లోకాన్ని జయించావు, శరీరాన్ని జయించావు. శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థనలో ఉంటూ వచ్చినావు. ప్రభా, నీకే అంత ప్రార్థన అవసరం అయితే మాకెంత అవసరం. నిజం అనేక పర్యాలు ఓర్చుకోలేక, సహించలేక, మాటలు పడలేక అనేకసార్లు ఓడిపోయినా. భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర, పనిచేసే స్థలంలో నీకు విరోధమైన మాట్లాడి తలంచి చేసి క్షమించాలి. మా కొరకు తిరిగి వస్తున్నాం. విజయవంతులైన వాళ్ళ కొరకు వస్తున్నాం. విజయవంతులు వాళ్ళ కొరికే ఈ రొట్టె రసం అని అబ్రాహాముకి ఇచ్చారు. ఈరోజు మాకు కూడా ఏర్పాటు. మా పత్రాలు క్షమించి పరిశుద్ధ ఈ రోజు జయవంతమైన జీవితం జీవించడానికి ఒక తీర్మానంతో ఇది పుచ్చుకోబోతుండగా ఈ రొట్టె రసాన్ని దీవించండి. మమ్మల్ని పరిశుద్ధ యోగులుగా చేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు మీ కుడి చేయి తుంచండి.